అందరికీ శుభోదయం అండి. నేను మీ తెలుగు సత్యరమేష్ మాస్టర్‌ని. విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే సర్టిఫికేట్‌లో ఒక అక్షరం తేడా ఉండడం, లేదంటే క్యాస్ట్‌కి సంబంధించినటువంటి ఓల్డ్ ఉండడం, పాతది మాత్రమే ఉండడం, కొత్తది లేకపోవడం. ఇలాంటివేమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటి వల్ల మిమ్మల్నేమి రిజెక్ట్ చేయడు గుర్తుపెట్టుకోవాలండి. మీ సర్టిఫికేట్‌లు ఫేక్ సర్టిఫికేట్‌లయితే మాత్రమే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తాడు. లేదా మీకు క్యాస్ట్ రాంగ్ అయితే మాత్రమే రిజెక్ట్ చేస్తాడు. అంతే తప్ప కానీ, మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఫాదర్ నేమ్‌లో అక్షరం తేడా ఉండడం, మదర్ నేమ్‌లో అక్షరం తేడా ఉండడం, మీ సర్‌నేమ్‌లో తేడా ఉండడం, అంటే ఒక్కొక్క అక్షరం తేడా ఉండడం, ఇలాంటియేమైనా ఉంటే గనక మీరు జస్ట్ నోటరీ చేయించుకుంటే సరిపోద్దండి. నోటరీ చేయించుకుంటే అంటే ఈ పేరు, ఆ పేరు ఒకటే అనే ఉద్దేశంతోటి నోటరీ చేసిస్తారు. అలా చేయించుకుంటే సరిపోతుంది. దానివల్ల మిమ్మల్ని జాబ్‌లోంచి రిజెక్ట్ చేసేయడం అనేది ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోవాలండి. జాబ్‌కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇస్తారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించుకొని దాన్ని మీరు కరెక్ట్ చేసి ఇచ్చేలాగా రాయించుకుంటారు అంతే. ఒక లెటర్ రాసిస్తే సరిపోతుంది మీరు. సార్ నేను పలానా తారీఖు కల్లా నేను దీన్ని అందజేయగలదని రాసిస్తే సరిపోతుంది. కాబట్టి కంగారు పడొద్దండి. అందరికీ ఉద్యోగాలొస్తాయి. సెలెక్ట్ అయిన ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వస్తుందండి. ఎవరు కూడా అధైర్యపడొద్దు. హ్యాపీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళండి. మీరు ఫేక్ సర్టిఫికేట్‌లు పెడితే తప్ప, సర్టిఫికేట్‌లో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. వాళ్ళు డ్యూ రాస్తారు. ఆ డ్యూ టైంకి సరిచేసి మీరు సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయొచ్చు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఫేక్ సర్టిఫికేట్ పెడితే మాత్రం ఖచ్చితంగా భయపడాలి. భయపడడం ఏంటి, ఖచ్చితంగా అది పనిషబుల్ అఫెన్స్ అవుతది. కాబట్టి అంతవరకు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తప్పుందనుకోండి. 10థ్ క్లాస్ ప్రూఫ్ ఉంటది. సో, ఇది సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇందులో తప్పు పడిందని చెప్తారు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తే. ఒకవేళ చేయకపోతే మీరు సైలెంట్ అయిపోండి. మీరేమి కూడా నాకిది తప్పుంది అని చెప్పి మీకు మీరుగా ఏమి చూపించొద్దు. వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు రెడీగా ఉంచుకోండి. అంతకు మించి అక్కడ ఏం జరగదు. ఆహ్, మీ ఏదో చిన్న తప్పుందని మీకు ఉద్యోగం ఇవ్వకుండా చేయడం అలా ఏం ఉండదు. ఇబ్బందేం ఉండదు. అలాగే ఎవరైతే చాలామంది ఎస్‌ఈటీ, స్కూల్ అసిస్టెంట్ రెండిట్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఎస్‌ఈటీ ఫస్ట్ ఆప్షన్‌గా ఇచ్చారు. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో డీఈఓ అండ్ డిప్యూటీ కలెక్టర్ వాళ్ళకి ఆహ్, మీరు స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ఆప్షన్‌గా తీసుకోమని చెప్పి రిక్విజిషన్ లెటర్ పెట్టి అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. చేయకపోవడం ఉండదు. ఏదో చిన్న ఆప్షన్ తప్పిచ్చామని చెప్పి మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. లాస్ట్ మినిట్స్‌లోనైనా చేంజ్ చేస్తారు. ఒకవేళ చేంజ్ చేయకపోతే మీరు తీసుకునే అక్నాలెడ్జ్‌మెంట్ అనేది లీగల్‌గా అప్రోచ్ కావడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ నియమం మాత్రం తప్పనిసరిగా పాటించండి. మీరు ఆందోళన చెందకండి. ప్రశాంతంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతది.